మరి మన మధ్యలో ఉన్నటువంటి మరొక అతిథి, మరి ఈ యొక్క స్కూల్ నిర్మాణం కానీ దాని యొక్క ఆలోచనలు కానీ పంచినటువంటి మరి పద్మజాదేవి మేడం మరి ఎంతగానో ముఖ్యమైనటువంటి వారు ఈ స్కూల్కి. మరి మొదటి అడిగి నుంచి మాకు ఈ యొక్క స్కూల్ రన్ చేసుకోవడానికి నేర్పించినటువంటి వ్యక్తి. 30 సంవత్సరాలుగా చక్కగా స్కూల్ నడిపిస్తూ మరి సమాజంలో ఒక ఆదర్శప్రాయమైన స్త్రీగా, మరి విజయవంతమైన స్త్రీగా నిలబడినటువంటి వ్యక్తి. ఎన్నో పురస్కారాలు, ఎన్నో అవార్డులు, మరి ఎన్నో ఎన్నో గౌరవమైన సందర్భాలు తీసుకున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈ యొక్క స్కూల్ నిర్మాణ విషయాల్లో మాకు తోడుగా ఉండి నేర్పించి వెన్నంటూ ఉండి మాకు ఇప్పటి వరకు తోడ్పడుతున్నటువంటి మరి మేడం గారిని ఈ యొక్క సమయంలో తన యొక్క విలువైన వాక్కులతో మీ అందరినీ పలకరించవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నా నమస్కారములు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు సన్ రైజ్ పాఠశాల యొక్క 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ పాఠశాలను 2016లో స్థాపించడం జరిగింది. ఈ పాఠశాలకు చెన్నయ్య నాన్నగారు అయినటువంటి అజరయ్య గారు సహాయం చేయడం జరిగింది. చెన్నయ్య దంపతులకు నేను సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాన్నగారి సహాయము, మా సలహాలు తీసుకొని వాళ్ళు వీటిని దైవంగా ధ్యేయంగా భావించి ఈ పాఠశాలను 10 సంవత్సరాలు అభివృద్ధి దశలో నడుపుతున్నారు. ఇది ఎంతో గర్వించదగినటువంటి విషయము. చెన్నయ్య దంపతులు ఆ రోజు నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఇలాగే ఉద్యోగం లేదు, ఏమీ చేయలేము అనేటటువంటి స్థితిలో వాళ్ళ నాన్నగారు సహాయం చేసి ఈ పాఠశాల నిర్మించడం జరిగిందనమాట. వాళ్ళు ఈరోజు ఉపాధిని పొందడమే కాకుండా వాళ్ళు మరీ ఒక 20-30 మంది ఉపాధ్యాయులకు ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంతో గర్వించదగినటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పిల్లలకు క్రమశిక్షణతో కూడినటువంటి చదువును అందించాలి. చదువుకు ధనిక పేద అనేటటువంటి తేడాలు ఉండవు. చదువుకుంటే ఏ వ్యక్తి అయినా కూడా అభివృద్ధి దశలోకి రాణించగలడు. మాది కూడా చాలా పేద కుటుంబము. మా కుటుంబంలో బాగా చదువుకోవడం వల్ల ఈరోజు మా ఒక్క కుటుంబంలోనే 25 మంది డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ పిల్లలు తల్లిదండ్రులు ప్రోత్సహించి బాగా చదివించాలని ఆశిస్తున్నా. చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి చదువు నేర్చుకోవాలి. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. స్థితిలో ఉన్నటువంటి మాకు నిజంగా ఒక వేదాలుగానే వల్లించారు. మాకు వాటితోనే మేము నిర్మించుకోగలిగాము. స్కూల్ని ఫిజికల్గా నిర్మించడం ఒక ఎత్తు అయితే మా మామగారు తోడుండి ఫిజికల్గా నిర్మించడం, కానీ దాన్ని అభివృద్ధి పథంగా ఏదైతే నడిపించడానికి అకాడమిక్గా ముందుకెళ్ళాలి అంటే మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి మాకు ఎంతో అవసరమైంది మేడం. కాబట్టి చాలా థ్యాంక్ యూ మేడం. మీరు మామగారు ఎలా చెప్తారో అలానే మీరు చెప్తారు కాబట్టి మేము నేర్చుకున్నాము. మామగారి ద్వారా పరిచయం వారు మేడం. సో మీరు ఇచ్చినటువంటి విషయాలను బట్టి చదువుకోవడం వల్ల మేడం చెప్పినట్టు 25 మంది డాక్టర్లు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు అంటే ఎంతో మార్పును చూడగలిగాము. సో చదువు యొక్క వాల్యూనే మేడం చెప్పారు. ఆ యొక్క దాన్ని మేము ఇంకా ఆదర్శంగా తీసుకొని ఇంకా మార్పును తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాం మేడం. ఖచ్చితంగా చాలా థ్యాంక్ యూ మేడం. చప్పట్లు కొడదాం అందరం. అలాగే మనం గారు శ్రీ డాక్టర్ బి విజయ్ కుమార్ సార్ గారిని తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సభకు వందనం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందులో ముఖ్యంగా నాకు ఆత్మీయులు
సుపరిచితులు, బంధువు, ఆత్మ బంధువు శ్రీ హజరయ్య అన్న గారికి నమో నమః. మా అగ్రజుడు, నేనేం అతిథిని గాను, ఈ కుటుంబంలో ఒక సభ్యునిగా భావిస్తున్నాను. ఆ విధంగానే విజయ్ అనే ఆప్యాయంగా పిలుస్తూ నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ ఒక అభ్యుదయవాది, సామాజిక వేత్త, వృక్షో రక్షిత మొక్కలంటే ప్రాణం మన జయచంద్రరెడ్డి సారు ఎంతో గొప్ప పదవులు చేపట్టి రిటైర్డ్ అయిన తర్వాత కూడా సామాజిక సేవలో పునీతమవుతున్నారు. సార్ గారికి కూడా నా ప్రణామాలు. ఆ విధంగానే పద్మజ మేడం గారు, పువ్వు పుట్టగానే పరిమళించదు, దానికి నీరు పోయాలి, తర్వాత పెద్ద కావాలి. అటువంటి ప్రారంభ దశలో ఈ యొక్క స్కూలుకు మార్గదర్శకత్వం వహించి మా చెన్నయ్య గారికి, వినయ్ శ్రీ గారికి వెన్నంటి ప్రోత్సహించి స్కూల్ యొక్క అభివృద్ధికి పరోక్షంగా సహకరించినటువంటి పద్మజ మేడం గారికి నా యొక్క వందనాలు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, 2-3 అంశాలు స్పష్టిస్తాను. ఏదంటే ఈ దశలో, ఏ దశ అంటే 7వ తరగతి వరకు ఇక్కడ స్కూల్ ఉంది. ఈ స్కూల్ విషయాల్లో పెద్ద విషయాలు చెబితే అర్థం చేసుకోలేరు. వారి యొక్క చిన్న మనసులకు చిన్న విషయాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 విషయాలు స్పర్శిస్తాను. ఒకటి, ఈ దశ వరకు తల్లిదండ్రులు చెప్పినటువంటి, గురువులు చెప్పినటువంటి విషయాలు వారు చక్కగా అవగాహన చేసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు, గురువులు చెప్పినటువంటి విషయాలు మీరు తూచా తప్పక పాటిస్తుంటారు. ఇంటికి పోతే తల్లికి చెప్తుంటారు, అమ్మ టీచర్ బాగా చేస్తుంది, ఈ టీచర్ బాగా చేస్తుంది, లేకుంటే ఇట్లా చేయాలి అని అంటారు. కాబట్టి గురువు చెప్పిన విషయాలు, స్కూల్లో చెప్పినటువంటి విషయాలు మంచి చేద్దాం. పాతకాలంలో ఇప్పటికీ ఉన్నాయనుకోండి, రామాయణ మహాభారతాలు, దానిలో కొన్ని పద్యాలు వచ్చాయి తెలుగు. ఆ తెలుగు పద్యాలు చెప్తూ ఆ యొక్క మంచి విషయాల గురించి చెప్పేవాళ్ళు. కథలు, పురాణాలని పక్కన పట్టేయకూడదు, కానీ పురాణాలలో కూడా కథ రూపంలో, పద్య రూపంలో కొన్ని విషయాలు చెప్పేవారు. తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులు ఎట్లా ప్రేమ ఎట్లా చెప్పాలి అంటే ఒక కథ రూపంలో చెప్తారు. నాకు పేరు గుర్తురావడం లేదు, జయచంద్రారెడ్డి సార్ ఏమైనా గుర్తు చేస్తాడో. శ్రావణుడు, శ్రావణుడి కథ విన్నారా? తల్లిదండ్రులను భుజాల అవి ఏమంటే మోసుకొని పోయేటువంటి కావడి కుండల మీద పెట్టుకొని వెళ్ళిపోయినాడు. అటువంటి కథలు. తర్వాత ఇటువంటి విషయాలు, చిన్న విషయంలో సత్యహరిశ్చంద్రుని కథ, అవి మనం అవగాహన చేసుకోరా. సత్యం చెప్పాలి అనే విషయాన్ని, ఎంత తన యొక్క భార్యను, బిడ్డను పోగొట్టుకొని సత్యాన్ని వదలలేదు. సత్యం అనే ఆయుధంతోనే మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అతనికి ప్రేమించిన టార్చర్ రచనలు, జీసస్ క్రైస్ట్ యొక్క సందేశాలు. కాబట్టి మతం గురించి నేను మాట్లాడడం లేదు. మతం అనేది మానవత్వాన్ని పెంపొందించాలి, అది వ్యక్తిగతం. సమాజాన్ని కలుషితం చేయడానికి, సమాజాన్ని విద్వేషాలు పెంచుకోవడానికి మనం చేయలేదు. కాబట్టి చిన్నప్పుడు పిల్లలకు అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి విషయాలను చెప్పాలి. ఇది కూడా చెడ్డ విషయాలు బోధించరు. అది ఖురాన్ కానీ, బైబిల్ కానీ, భగవద్గీత కానీ. కాబట్టి చిన్నపిల్లలు, నేను మొత్తం మీద చెప్పానండి, ఇటువంటి కథలు టీచర్స్, ముఖ్యంగా తెలుగు టీచర్స్ చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మంచి కథల ద్వారా వాళ్ళు భావి భారత పౌరులు సెక్యులర్ విధానంలో పెంచితే వారు సమాజానికి ఉపయోగపడతారు. నెంబర్ 1 పాయింట్. సెకండ్, సమయపాలన, పంక్చువాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. నేను ఎక్కే రైలు ఒక జీవితకాలం లేటు అని అన్నాడు ఒక మహాకవి. అంటే అది అర్థం ఏంటంటే, ట్రైన్ యొక్క టైంని బట్టే మనం పోవాలి, కానీ మన టైంని బట్టి ట్రైన్ అనేది ఉండదు రైలు ఎక్కాలంటే. కాబట్టి టయానికి మనం ఏమనుకున్నామో అది చేయాలి. కాలంతో మనం పరిగెత్తకుండా కాలాన్ని మనం కంట్రోల్ చేసుకుంటా. అంటే మనము ఒక ప్లాన్ ప్రకారం పిల్లలు ఎన్ని గంటలకు వేయాలి, 5 గంటలకు అంటే 5 గంటలు ఖచ్చితంగా వేయాలి. 10:30 పోవాలంటే 10:30 పడుకోవాలి అంతే. ఎందుకంటే ఆ సమయాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందడానికి ఉంటుంది. మామూలుగా అందరూ చెప్పే విషయాలు క్రమశిక్షణగా ఉండాలని చెప్పాడు. కాబట్టి ఆ విధంగానే
మీరు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించి వారు చెప్పే మాట వినాలి, గురువులు చెప్పే మాట వినాలి, సమయపాలన చేయాలి. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా డైరెక్టర్ అజరాయన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. దాదాపు 10 సంవత్సరాలు ఒక చిన్న మొక్కను నాటాడు. ఎటువంటి ఏరియాలో నాటాడు తెలుసా? ఏమీ లేని ఎడారిలో నాటాడు. అంటే ఎడారి కాదు, వీకర్ సెక్షన్ కానీ. ఇక్కడంతా ఇప్పుడు బాగా ధనవంతులైనారు. కారణం ఏదంటే స్వయం కృషితో. అన్న గురించి చెప్పాలంటే స్వయం కృషితో ఇక్కడికి వచ్చారు. ఒక కేవలం చేతి సంచితో కర్నూలుకు వచ్చినట్టు చెప్పాడు. పంచుకునేవాడు, చాలా మేనేజర్ చాలా క్లోజు. అవి ఒక చేతి సంచితో వచ్చి, మీకు చిరంజీవి గురించి తెలుసా? స్వయం కృషితో ఎదిగాడు. అటువంటి మహానుభావుడు మా అజరయ్యన్న. బిడ్డలు కూడా 3 బిడ్డలు ఇక్కడ ఉన్నవారు. చాలా మంచివారు, చాలా ప్రేమ గలవారు, చాలా అభిమానం గలవారు. సరే, ఇందులో మా చెన్నయ్య గారు ఎటువంటి వారంటే ఎక్కువ మాట్లాడాడు. అతను కేవలం యాక్షన్ హీరో. కోపంగా ఉంటాడు, కానీ ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళ గురించి పరిచయం చేస్తున్నా అనుకోద్దండి. మా యునైసి అంటే ఆమె సూర్యబింబం. ఆమె సూర్యప్రకాశంలోనే ఆ ఇల్లు వెలుగుతుంది. ఆమె వెలుగుతుంది, తన చుట్టూ వాడిని కూడా వెలుగుతుంది. ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపాల్ ఆర్ డైరెక్టర్, ఈజ్ ఓన్లీ అకాడమిక్ కోఆర్డినేటర్. ఎందుకంటే ప్రభుత్వోద్యోగిగా తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, కుటుంబ బాధ్యత నిర్వర్తిస్తూ, మళ్ళీ స్కూల్ను కూడా ఒక విధానంలో పరోక్షంగా సహకరించు, ప్రత్యేకంగా స్కూల్ విలసిలడానికి ఒక ముఖ్యమైన భూమిక వేస్తున్నారు. ఆమెకు కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు. కాబట్టి స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ యొక్క పిల్లలకు ఇంకా భవిష్యత్తులో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని దేవుడు చక్కగా ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ అందరికీ వందనాలు. జై హింద్. అమూల్యమైనటువంటి సందేశాన్ని పిల్లలకి క్లుప్త రూపంలో ఇచ్చినటువంటి దాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి చైర్మన్ అండ్ ఫౌండర్ గారు అయినటువంటి సిపి అజరయ్య గారిని మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారు వస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టుకొని ఆహ్వానిస్తాం. చప్పట్లు కొట్టాలి గట్టి. సభను అలంకరించిన పెద్దలకు, సన్ రైజ్ స్కూల్ టీచర్లకు, మాజీ టీచర్లకు, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, అనేకమైన వందనాలు తెలుపుకుంటున్నాం. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వీకర్ సెక్షన్ కాలనీలో ఎక్కడ చూసినా కానీ ఒక రోడ్లు లేవు, ఎక్కడ చూసినా ఇల్లు లేవు, కొట్టాలు. అక్కడ ఉల్సాల్ రోడ్ నుంచి ఇక్కడికి రావాలంటే అప్పుడు నేను 88లో ఇక్కడికి కర్నూలుకి వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు రోడ్లు లేవు, కరెంటు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడ జనాన్ని తీసుకుపోయి మున్సిపాలిటీ ఆఫీసు కాడికి ఎన్నోసార్లు పోయి నీళ్లు తెప్పించుకున్నాం. ఇక్కడ ఇల్లు కట్టడానికి ఒక నన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడికి పిలుచుకొని వచ్చినప్పుడు నేను ఇక్కడికి ఒక ఒంటరిగా వచ్చినాను. మా భార్య పిల్లలకు ఒక అక్కడనే ఊరి దగ్గర ఉన్నారు. నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చి పని చేసుకొని కొంతమందిని జీవిస్తూ, నేను వాళ్ళతో జీవిస్తూ కొంతకాలం గడిపినాం. ఒక 3 ఏళ్ల తర్వాత మా భార్య నేను వస్తానంటే అప్పుడు భార్య పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చి కొంతకాలంగా గడుపుకుంటూ, అట్లే నాకు చదువు లేదు మెయిన్గా, అయినా ఒక 10-15 మందిని లేబర్ను పెట్టుకొని పని చేస్తూ వాళ్ళని బతికిస్తూ నేను బ్రతుకుతూ ఆ విధంగా ముందరికి సాగుతూ ఉన్నప్పుడు ఒక సమయంలో మన పద్మజ మేడం మాకు తోడైనది. ఆయమ్మ ఎంతో మంచి మాటలు చెప్తూ నన్ను ముందరికి బలపరిచింది. అదరయ్య, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అదరయ్య నువ్వు స్కూల్కి పెట్టు, అక్కడ ఎక్కడో మీ కోడలను మీ కొడుకులను వదిలిపెట్టేవారు, నువ్వే ఒక స్కూల్ను ప్రాపిస్తే బాగుంటుందంటే నాకేం తెలియదు మేడం, ఎట్లనో చేయాలో నాకు తెలియదు అన్నప్పుడు నేను ఉండగదా నీకు గైడెన్స్ ఇస్తాను, నువ్వు చేయన్నప్పుడు ఇక్కడ ఇదే స్థలం ఒకసారి వచ్చి చూడండి మేడం అన్నాను. వచ్చి చూసింది మేడం. చూసి ఈ స్థలంలో ఏం ఇబ్బంది లేదు కానీ ఒక 3 కొట్టాలు ఉన్నాయి, 3 కొట్టాలను తీసేసి 1 నెలలో ఈ స్థలాన్ని తీర్చిదిద్ది చూపించినాను. మళ్ళీ ఏంటి అదయ్యా ఈ స్థలం ఎలా నువ్వు నాకు చూపించింది? అవును మేడం, ఈ స్థలమే నీకు చూపించినాను. అబ్బా ఎంత అద్భుతంగా 1 నెలలో చేసినావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం చాలా సంతోషపడి నన్ను ధైర్యపరిచింది. ఆ విధంగా ఆ స్కూలుకు, మా కోడలకు, మా అబ్బాయికి
ఏ విధంగా స్కూలు నడిపించాలా, ఏ విధంగా దాన్ని ముందరికి సాగించాలనే అన్నీ మేడం మాకు దగ్గర ఉండి కూడా మమ్మల్ని ముందరికి నడిపించింది. ఆ విధంగా మా కోడలు ఒక నారాయణ కాలేజీలో సెకండ్ ప్రిన్సిపాల్గా నన్నూరు దగ్గర చేస్తున్నది. ఆ స్కూల్ అయితే బాగా ఉంటుందని మా ఊళ్ళో ఇవన్నీ చేయాలంటే ఇంకా ఇబ్బంది కదా మామ. ఆ స్కూల్ కట్టాలన్నా ఇదన్నా చేయాలంటే దేవుడు సాయం చేస్తాడులేమో, మనకేం ఇబ్బంది లేదు. దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాము. మనకు మన ముందర పద్మజ మేడం ఉంది, మమ్మల్ని నడిపిస్తుంది. మాకు చాలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎన్నో మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచింది. అన్న మాకు విజయ్ కుమార్ అన్న కాక ఈ స్కూలు విషయంలో కావచ్చు, మా కుటుంబ విషయాలలో కావచ్చు, మాకు అన్నగారు ఎన్నో తోడుగా ఉండి ఏ విధమైన ఆర్థిక పరిస్థితులలో కావచ్చు, ఇంకా మంచి ఇటువంటి ప్రోగ్రాంలకు ఎవరైతే మనకు ప్రోగ్రాం సరిపోతుందనే ఆ విషయంలో కూడా మంచి గైడెన్స్ని ఇచ్చి మాకు ముందరికి నడిపించినారు. ఈ విధంగా ఈ స్కూల్ను ఈ బీకర్ సెక్షన్ కాలంలో పెట్టి ఎంతో పేద పిల్లలకు తక్కువ ఫీజులో పెట్టుకొని వారి పిల్లలకు ఒక మంచి చదువును, మంచి విద్యను ఇప్పించాలనే తలంపుతో ఈ స్కూల్ను నడిపించినాం. దయచేసి మీ పిల్లలకు, మీకు ఈ టీచర్లు చెప్పేది కూడా కాకుండా ఇంటి దగ్గర కూడా మీ పిల్లలను మీరే తీర్చిదిద్దాలి. స్కూల్లో ఏం చెప్పినారనేది మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ హోంవర్క్ను మీరు హోంవర్క్ చేసి స్కూల్కి పంపించినారంటే ఆ విధంగానే మళ్ళా టీచర్లు చూసుకొని ఆ విధంగా మన పిల్లలు మంచి భవిష్యత్తు, ఎంతోమంది పోలీసులు అవుతున్నారు, డిఎస్పీలు అవుతున్నారు. ఎంతోమంది మన సారాలుగా ఇంతవరకు చెప్పిన చేసేది సార్ గారు, వాడు ఒక పల్లెటూరేనంట. పల్లెటూరు నుంచి ఎంత పెద్ద ఎదిగినాడో మనం చూసినాం. మన పిల్లలు కూడా ఎంతోమంది ఎన్నో భవిష్యత్తులలో ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. ఎన్ని ఉద్యోగాలు సంపాదించినా ఎవరినైనా కానీ నమస్కారాలు చేసేది ఒక టీచర్కు మాత్రమే. ఆ టీచరే మన పిల్లలను ముందు బాటలో నడిపిస్తారు. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా టీచర్ను గౌరవించండి. మా టీచర్ కొట్టినారని తిట్టినారని కంప్లైంట్లు వస్తాయి, కానీ నువ్వు చదివితే ఎందుకు కొడతారా, నువ్వు మంచిగా ఉంటే ఎందుకు తిడతారా అనేది తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ముందు టీచర్ కొట్టింది తిట్టిందని కంప్లైంట్ చేస్తే మన పిల్లలకు చదువు రాదు, కొడితేనే చదువు వచ్చేది. నేను ఒకప్పుడు టీచర్ కొట్టిందని అసలు బడికి వాడమే మానేసిన. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది నాకు. అయినా ఈ స్కూల్ను కట్టాలనే తలంపుతో, పేద పిల్లలకు మంచి ముందుకు నడిపించాలనే తలంపుతో ఆ విజయంగా నాకు పద్మజ మేడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చి బలపరిచి స్థిరపరిచింది. ఈరోజు ఆ మేడంని ప్రతి వారము ప్రతి దినము ఆమెకు ఒక కాలనొప్పులతో ఉన్నది కాబట్టి ఆమెను కూడా నేను రోజు ప్రార్థన చేసుకుంటూ మద్దిలేటి సార్ కూడా వచ్చింటే ఇంకా చాలా బాగుండేది అనుకుంటున్నాను. మద్దిలేటి సార్ కూడా చాలా సంతోషం. మద్దిలేటి సార్ గారి మేడం కానీ మాకు ఎంతో ఆప్తులుగా ఉండి ఈ స్కూల్ని ఇక్కడ ఏరియాలో పెట్టి వాళ్ళు కూడా ఈ ఏరియాలనే వాళ్ళ ఇల్లు కూడా నేనే కట్టినాను. ఆ విషయంలో కూడా నాకు ఎంతో తోడుగా ఉండి మా స్కూల్ను ముందుకు నడిపించినందుకు మేడం గారికి, సార్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, స్తోత్రాలు జరుపుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అజయ్ గారు. మీ యొక్క అనుభవాలు, పడినటువంటి శ్రమలు వాటన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలకి ఎన్నో నీతి బోధనలు అందించినటువంటి మీకు వందనాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన మధ్య విశిష్ట అతిథులు ఉన్నట్టున్నారు. ఆదర్శమైనటువంటి దంపతులుగా ఉంటున్నటువంటి వారు శ్రీ వై మద్దిలేటి సార్ గారిని వేదికకి రావాల్సింది వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ సార్. చప్పట్లు కొడుతూ సార్ గారిని ఆహ్వానిస్తారు. చప్పట్లు గట్టిగా కొట్టాలి. మన మధ్యకు వచ్చినటువంటి శ్రీ వై మద్దిలేటి సార్ గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా వాటిని కోరుకుంటున్నాం. సరే.